హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బెండకాయ మసాలా కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇక్కడ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇక్కడ వచ్చేసి నేను 1/2 కిలో బెండకాయలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్నానండి. సో ఈ సైజులో కట్ చేసుకొని ముందుగా ఆయిల్లో బెండకాయలను వేయించుకోవాలి. అందులో అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర అంటే పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇది మరీ బ్రౌన్ అయ్యేంత అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం పొడి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా అలాగే కాజు, ఒక 4 కాజు, పెరుగు, ఒక చిన్న ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా, అంటే 1/2 కప్పు పెరుగు, 4 టమాటాలు, ఒక 4 కాజులు గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను ఇందులో వేసుకోవాలి. వేసుకొని అలాగే సరిపడినంత దీనికి కావాల్సినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసి లిడ్ పెట్టేసి మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు లాస్ట్లో వేసాను, బట్ ఇప్పుడే ఉప్పు కూడా వేసేసేయండి. ఓకేనా, అండ్ చూసి వేసుకోండి, తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా ఇది వచ్చేసి నేను మిక్సీ జార్లోనే వాటర్ వేసి కొద్దిగా షేక్ చేసి వేసానండి. సో ఇలా చాలా ఈజీగా సింపుల్గా బెండకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు. రైస్లో అయినా రోటీలో అయినా. రైస్లో చాలా టేస్టీగా ఉందండి, చాలా సూపర్గా ఉందన్నమాట. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ కూడా చేసుకోండి. అండ్ నేను గ్రైండ్ చేసిన దాంట్లో 4 టమాటాలు, 1/2 కప్పు పెరుగు, ఒక 4-5 కాజులను వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవ్వకూడదని మళ్ళీ చెప్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఓకే అండి, సో ఇలా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసి మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇందులో మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో అంతవరకు కుక్ చేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయొచ్చు. సో చూసారా, సింపుల్గా బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి.